మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. వెల్కమ్ టు ఆర్టీ. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో ఎప్పుడు వర్షాలు కురుస్తున్నాయో అని తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి. మరి ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు మనతో ఉన్నారు. అవి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఇప్పుడు వర్షాకాలం అయితే వచ్చేసింది. మరి ఏ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది అంటారు? రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 2 రోజులు కూడాను. అంటే భారీ వర్ష సూచనలు అయితే పెద్దగా కనిపించకపోయినా రాష్ట్రం మొత్తం మీదుగా చెదురుముదురుగా ఒక మోస్తరు వర్షాలు దాదాపు 2 నుంచి 4 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం అయితే ఉంది. అక్కడక్కడ 4 సెంటీమీటర్లు కూడా అధికంగా పడే వర్షాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది? ఉత్తర మరియు దక్షిణ 2 ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మెదక్, సంగారెడ్డి, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరిలో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం అయితే ఉంది. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందంట? ఆరెంజ్ అలర్ట్స్ అవి ఏం లేవు, ఇప్పుడు అలర్ట్స్ ఏం లేవు. ఓన్లీ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అది కూడా ఇక నుంచి కొంచెం థండర్ స్టార్మ్స్ కూడా తగ్గి లైట్ టు మోడరేట్ కంటిన్యూస్ స్పెల్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వాతావరణం మారినప్పటికీ కూడా వర్షాకాలం అయినప్పటికీ పొద్దునంతా కూడా విపరీతమైన ఎండగా ఉంటుంది మేడం. ఈవినింగ్ అంతా కూడా వర్షం కురుస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దాదాపుగా ఈ రోజు నుంచి పొద్దుగా మారుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. 21st ఈజ్ కంటిన్యూస్ డే. అంటే మీకు చూసుకుంటే డే లైట్ అండ్ నైట్ లైట్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఫుల్ డే లెంత్. ఈ రోజు నుంచి చూసుకున్న తర్వాత నుంచి కొద్దిగా వర్షపాతం అనేది పెరుగుతూ వస్తూ సాధారణంగానే నమోదవుతూనే ఉంటూనే ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ప్రజలు అలాగే రైతులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ప్రస్తుతానికి మనకి చిన్న వర్షపాతమే కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇవి ఒక మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉన్నందున ఈ మోస్తరు వర్షాలకు తగినట్టుగా పంటలకి ముందు విత్తనాలని నాట్లని చూసుకుంటే సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ మేడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.